అందరూ ఏం చేస్తున్నారు? సో స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, సో మీరు కూడా మీ పిల్లలకి బుక్స్ కట్టలేసేసారా? సో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, కానీ బుక్స్ తెచ్చి చాలా రోజులు అవుతుంది, 1 వీక్ పైన అవుతుంది, కానీ నేనే బుక్స్ కట్టలేదు. వాళ్ళు ఇచ్చే బుక్స్ కాకుండా ఇంకా కొన్ని బుక్స్ అనేవి పెండింగ్ పెట్టారనమాట. సో అవి రావడానికి కొన్ని టైం పట్టింది. సో అవి వచ్చిన తర్వాత ఒకేసారి అన్నిటికీ ఒకేసారి వేద్దామని చెప్పేసి నేను వెయిట్ చేశాను అనమాట. సో ఎట్టకెళ్ళి ఇప్పుడు పంపించారు వాళ్ళు, అన్నిటి కలిపి ఒకేసారి అట్లా ఇద్దామని చెప్పేసి కూర్చున్నాను. బుక్స్ కట్టలేయటం అంటే మామూలు విషయం కాదు కదండి. మనప్పుడైతే మన డాడీస్, మన బాబాయ్ వాళ్ళు ఎవరో ఒకరు వేసేవాళ్ళంటే, డాడీస్ అంటే డాడీస్ కాదు, చాలామంది బాబాయిల్ని, చిన్నాన్నల్ని, పెద్దనాన్నని డాడీ అని కూడా అంటారు. సో దట్టు మా ఇంట్లో కూడా ప్రజెంట్ మా చిన్న కొడుకు అయితే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ డాడీ అనే అంటాడు. సో అట్లాగే మన డాడీలు, పెద్దనాన్నలు ఎవరో ఒకరు వేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం మన పిల్లలకి వేసుకోవాల్సి వస్తుంది. సో చదువుకునే రోజుల్లో ఏవైతే చిన్న చిన్న పనులు ఉంటాయో అవి మనం కూడా నేర్చుకుంటే ఫ్యూచర్లో మనకి ఇలాంటి ఉపయోగపడతాయి. సో ఎవరికైనా తెలియని వారంటే చూసి నేర్చుకోండి. సో నేను లాస్ట్లో దీనికి ముందు వీడియోలో కూడా పెట్టాను. ఎంత బాగా వేసుకుంటే పిల్లలు బుక్స్ అనేవి ఎంత నీట్గా ఉంచుకుంటారో, చాలా సీక్రెట్ అంటే కాదు, ఏ విధంగా బుక్స్కి అట్టలు అనేవి వేస్తే చాలా రోజులు వస్తాయని చెప్పి దీని ముందు వీడియోలో పెట్టాను, కావాలంటే చూడండి. మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. ఇంకా ఫీజుల విషయానికి వస్తే, మా పిల్లోడి యొక్క ఫీజు ఫస్ట్ క్లాస్కి ఇంత ఫీజు పే చేస్తుంటే, మరి మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు ఉండొచ్చు, పెద్దోళ్ళు అంటే 5th, 6th, 4th అట్లా ఉంటారనమాట. సో వాళ్ళకి ఇంకా దీనికి డబుల్ ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఫీజు పే చేస్తున్నారా? సో మా పిల్లోడు ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఎంత ఫీజు, బుక్స్కి ఎంత పే చేసాము, వాళ్ళకి ఫస్ట్ క్లాస్కి ఎన్ని బుక్స్ ఇచ్చారు, ఎన్ని నోట్ బుక్స్ ఇచ్చారు, ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చారని నేను వీడియోలో కంప్లీట్గా చూపించాను. కావాలంటే మీరు కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది ఇంత ఫీజు కడుతున్నారు అనేది. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. ఫస్ట్ క్లాస్కి మీరు ఎంత ఫీజు కడుతున్నారు, యూకేజీ, ఎల్కేజీ, దీనికి ఇంకా మేము చాలానే పే చేసాము. సో ఇలాంటివి మీరు షేర్ చేయండి. అలాంటివి చూస్తే అన్నా కూడా పై వాళ్ళకి కొంచెం అర్థమయ్యి కొంచెం ఫీజులు తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో, ట్రై చేద్దాం. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి.